హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీకు ఈ వీడియోలో బంతిపూల మాల పండగలకి వేసుకుంటాం కదండి, తోరణంలాగా. దాన్ని కొంచెం స్టైలిష్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. దానికి నేను మామిడాకులు, 2 కలర్స్ బంతిపూలు, పట్టుకుచ్చుల పూలు తీసుకున్నానండి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా 3 తీసుకున్నానండి. రెడ్ 3, ఎల్లో 3. మీరు కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, లేదా 2 కూడా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత మామిడాకుని 2 సైడ్ కట్ చేసుకోవాలి, లేదంటే అలా కూడా పెట్టుకోవచ్చు. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అలా ఫోల్డ్ చేసి గుచ్చుకోవాలి. తర్వాత పట్టుకుచ్చుల పూలు నేను విడివిడిగా చేసుకున్నానండి. అవి ఒక 3 తీసుకొని రౌండ్ సర్కిల్ లాగా పట్టుకొని గుచ్చుకోవాలి. దానికి మళ్ళీ మామిడాకు యాడ్ చేయాలి. సేమ్ ఫోల్డింగ్ చేసుకొని గుచ్చుకోవాలి. దాని తర్వాత మళ్ళీ సేమ్ ఫ్లవర్స్. మనకి ఇలా చేసుకుంటే తక్కువ రేట్లోనే మనకి మంచిగా లుక్ బాగా కనిపించేటట్టు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇంట్లోనే. మార్కెట్లో అయితే ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. దీంట్లో అయితే మనకు తక్కువ రేట్కే అయిపోతుందండి. చూడండి, నేను ఆల్రెడీ కొన్ని గుచ్చి పక్కన పెట్టుకున్నాను. అవి ఎలా కనిపిస్తున్నాయో. నా దగ్గర అయితే ఫ్రెష్గా ఉంటాయి కూడా, మనం ఇంట్లో తెచ్చుకొని చేసుకున్నాయి. అలాగే కొంచెం షైనిష్ లుక్ కనిపించడానికి దీన్ని ఏమంటారో నాకు తెలియదు, కొంచెం ఇట్లా చమ్కీలాగా రోల్ చేసుకుంటున్నానండి. అది ఎప్పుడు చేయలేదు మేము, ఇదే ఫస్ట్ టైము. అందుకని అసలు ఎలా రోల్ చేయాలో అర్థం కావట్లేదు. చూడండి ఫైనల్ లుక్ ఎంత బాగా కనిపిస్తుంది. ఇలాంటి వీడియోలు మళ్ళీ ఇంకా చూడాలని అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.